మన భారతదేశం అంటేనే కళలకు పుట్టినిల్లు కదా. ఎన్నో రకాల ఆటలు, ఎన్నో రకాల పాటలు. గన్ల అతి కష్టమైంది కూచిపూడి నాట్యం. మరి గసంటి నాట్యం దేశంలో ఉన్నోళ్ళంతా ఒకతానే ఆడితే ఎట్లుంటుందో తెలుసా? ఇగో గీడ ఆడతాన్రు, మీరు కూడా చూడుండ్రి. ఎంత ముద్దుగా ఆడుతున్నారు చూడుర్రి. అబ్బా ఎంతమంది కళాకారులు ఎంత ముద్దుగా ఆడుతున్నారు. చూడముచ్చటకుందిలే. ఇగో ఇంతకి ఇది ఏడైతుందో చెప్పలేదు కదా. విశాఖ తీరాన సముద్రొడ్డుకు నడుస్తున్నాయి ఈ కార్యక్రమాలు. ఇది నిర్వహించేది ఇంటర్నేషనల్ ట్రెడిషనల్ డ్యాన్స్ కాంగ్రెస్ 2024. దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులంతా వచ్చిర్రు కూచిపూడి నృత్యం ఆడేటందుకు. కలకత్తా, ఒడిస్సా, కేరళ, తెలంగాణ దగ్గర ఇట్లా 1500 మంది దాకా వచ్చిరట ఒకటే పారి. ఈ ఒకటే పారి 1500 మంది ఆడుతున్నారంటే ఇక సభ ఎట్లున్నదో చూసుకోరు ఒక పారి. విశాఖ బీచ్ ఎంజా పార్కులో నడుతుంది ఈ కార్యక్రమం. మన దేశంలో ఉన్న కళలన్నీ బయట ప్రపంచ దేశాలన్నీ చూస్తానికి ఇదో పెద్ద వేడుక అనుకోవచ్చు. ఆడోళ్ళు మొగోళ్ళు అందరు వచ్చి ఆడుతున్నారు. పబ్లిక్ కూడా బాగానే వస్తున్నారు ఈ ఆటను చూసేటందుకు. యోగి అన్నని అడుగుదాం ఎట్లెట్లా అవుతుంది అనేది. చెప్పానా? కూచిపూడి నాట్యాన్ని సుమారు 1500 మంది కాళ్ళకు గజ్జలు కట్టుకుని సాగరని సాక్షిగా కూచిపూడి నాట్య పతాక స్వర్ణోత్సవ వేడుకలకి అద్భుతమైనటువంటి నీరాజనాలు ఇచ్చారు. అది విశాఖపట్నంలో ఈ యొక్క ఐటీడీసీ 2024 చాప్టర్లో విజయవంతంగా 3వ రోజు కార్యక్రమంలో అటు కలకత్తా నుంచి వచ్చినటువంటి అనురేఖ ఘోష్ బృందం కథక్ నాట్యం, అలాగే ఒడిశా రాష్ట్రం నుంచి సుజాత మహాపాత్ర యొక్క ఒడిశీ నాట్యాన్ని, తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి పేరిణి నాట్యంతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక వేల మంది కళాకారులందరూ కూడా ఈ రోజు ఈ ఐటీడీసీ 2024 చాప్టర్ లో ప్రదర్శించడం జరిగింది. అగ్గో విన్నారు కదా, 3 రోజుల నుంచి నడుతున్నాయంట. ఆదివారం కాబట్టి ఫైనల్ అయ్యింది. ఇక చూడాలి మరి ఫైనల్ ఎవరు గెలిచిర్రు ఏందనేది. 1500 మంది సముద్రొడ్డుకు ఒక్కపారి ఆడుతుంటే స్టేజ్ అంతా కలకల ఆడిపోయింది పొండ్రి. ఈ నడుమ యువత అంతా సినిమాలకు అలవాటు పడి జల్సాలకు అలవాటు పడి ఎక్కువ ప్రోత్సహిస్తలేరు. కానీ గిసొంటి కళలు దేశ ప్రగతిని చాటుతాయి కదా. ఇసొంటి కళల్ని సర్కారోళ్ళు సపోర్ట్ ఇచ్చి జరిపియాలే. గిసొంటి కళాకారులకు మనం కూడా ఇంత చేయూతనియ్యాలి. పెద్ద నృత్యకారులు వచ్చి పాల్గొన్నారంట. గిసొంటి కార్యక్రమాలు అంతటా జరగాలని కోరుతున్నారు ఈ ముచ్చటరికైన పబ్లిక్.